హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా చేసుకునే చట్నీ రెసిపీ అండి. దానికోసం ఒక కప్పు నిండా ఇలా మునగాకుని తీసుకోండి. మునగ చెట్టు నుండి కొమ్మలను విరుచుకుని ఆకులన్నీ కూడా కట్ చేసుకుని ఇలా గిన్నెలోకి వేసుకుని 2-3 సార్లు వాటర్తో బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఇలా ఆకుని మాత్రమే కప్పులోకి వేసుకోండి. ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని తీసుకుని 2-3 టొమాటోలను కూడా కట్ చేసి తీసుకోండి. అలాగే పచ్చిశనగపప్పుని, మినప్పప్పుని, అలాగే తెల్ల నువ్వులు, ధనియాలు తీసుకుని వెల్లుల్లి, జీలకర్రను కూడా తీసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేయండి. పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకుని అన్నీ కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఆపకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అప్పుడు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పులన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా పప్పులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే కళాయిలోకి ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకోండి. పచ్చిమిర్చి అనేది కొంచెంగా విరిచి అయినా వేసుకోవచ్చండి, లేదంటే చాకుతో ఘాట్లు పెట్టుకుని అయినా వేసుకోవచ్చు. డైరెక్ట్గా అలా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసామంటే అవన్నీ కూడా చిటిపట్లాడి పైకి పేలుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే కళాయిలోకి కడిగి పెట్టుకున్న మునగాకుని కూడా వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఆకంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించండి. ఆకులన్నీ కూడా వాటర్ అన్నీ ఎగిరిపోయి బాగా డ్రై అవుతున్నట్లుగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఆకులన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకుని ఇలా వేసుకుని వాటిని కూడా గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. టొమాటో ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించండి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు 4-5 రెబ్బల వరకు చింతపండును కూడా వేసుకుని దానిని కూడా కలుపుకుంటూ మగ్గించండి. టొమాటో ముక్కలు అనేవి ఈజీగా మగ్గటం కోసం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ మగ్గించండి. టొమాటో ముక్కలు అనేవి మరింత సాఫ్ట్గా త్వరగా మగ్గటం కోసం 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి ముక్కల్ని బాగా ఉడికించండి. టొమాటో ముక్కలు అనేవి బాగా ఉడికినట్లయితే చట్నీ అంతా కూడా టేస్టీగా వస్తుందండి, జ్యూసీగా వస్తుంది. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మధ్యలో మూత తీసుకుంటూ బాగా మగ్గించాలి. ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించండి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసి వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరేంత వరకు ఉడికించండి. ఇలా బాగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే తెల్ల నువ్వులు కూడా వేసాం కదండి. అన్నీ కూడా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత బాగా చల్లారి పెట్టుకున్నాం కదా, అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకోండి. ఈ విధంగా
పప్పుల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా బాగా నలిగిన తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న మునగాకుని టొమాటో ముక్కలన్నీ కూడా వేసేసుకుని వెల్లుల్లి జీలకర్రని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేయాలి. టొమాటో ముక్కలన్నీ కూడా బాగా నలిగాయి కదండి, అలాగే మునగాకు కూడా బాగా నలిగింది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని పచ్చిమిర్చిని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అంతా కూడా బాగా గ్రైండ్ చేయండి. అవసరం అనుకుంటే కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసినట్లయితే చట్నీ జ్యూసీగా వస్తుంది. గ్రైండ్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత చట్నీకి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2-3 గరిటెల వరకు ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని 1 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలిపి పోపు అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా పోపులో వేసేసుకుని పోపు అంతా కూడా చట్నీకి పట్టేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇలా ఆయిల్ అంతా కూడా చట్నీకి కలిసేంత వరకు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా వేడివేడి మునగాకు టొమాటో చట్నీని రైస్కి, రోటీ, చపాతీకి, ఇడ్లీ, దోశల్లోకి ఎలాంటి టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తెల్ల నువ్వులు వాడాం కదా, అంతేకాకుండా మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.